మీకు నిద్రలో ఉన్నప్పుడు ఈ నెక్ పట్టడం జరుగుతుందా? లేదంటే మార్నింగ్ టైంలో ఎప్పుడైనా సరే నెక్ని కొంచెం సేపు స్ట్రైట్గా పెడుతుంటే ఈ నెక్ పెయిన్ రావడం అనేది జరుగుతుందా? లేదంటే నెక్లో అటు ఇటు మూవ్ చేయడానికి ఎప్పుడైనా మూవ్ చేస్తున్నప్పుడు మీకు స్ట్రెయిన్ అనిపిస్తుందా? మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఉన్నట్టయితే మీరు ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసే నెక్ స్ట్రెచెస్ని కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు జెంటిల్ రిలీఫ్ అనేది జరుగుతుంది. మీకు నెక్ స్ట్రెయిన్ అనేది తగ్గడం జరుగుతుంది. ఈ నెక్ మజిల్లో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. చాలామందికి లాంగ్ రన్లో ఈ నెక్ స్ట్రెయిన్ని, ఇక్కడున్న మజిల్ స్ట్రెయిన్ని నెగ్లెక్ట్ చేయడం వల్లే లాంగ్ రన్లో అది సర్వికల్ స్పాండిలోసిస్ కింద కన్వర్ట్ అవుతుంది. అందుకే మీరు ఎర్లీగా ఈ నెక్ స్ట్రెచెస్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటే లాంగ్ రన్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు. మనం ఈరోజు జెంటిల్ నెక్ స్ట్రెచెస్ని ప్రాక్టీస్ చేద్దాం. ఈ స్ట్రెచెస్ని ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా స్లోగా ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్తో మీరు ప్రాక్టీస్ చేయండి కోఆర్డినేట్ చేసుకుంటూ. ఇనీషియల్గా 3 to 5 సెట్ అంటే 3 to 5 కౌంట్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఒక్కసారి 3 to 5 కౌంట్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మార్నింగ్ టు ఈవినింగ్ మీ ఫ్లెక్సిబుల్ టైంలో ఒక 3 నుంచి 4 సెట్లు మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం చేసుకోబోయే స్ట్రెచ్ వచ్చి అప్ అండ్ డౌన్ స్ట్రెచ్. సో జెంటిల్గా అబ్జర్వ్ చేయండి. మన నెక్ వచ్చి సెంటర్లో ఉంది కదా, ఇక్కడి నుంచి ఇన్హేల్ చేస్తూ పైకి చూడాలి, ఎగ్జేల్ చేస్తూ చిన్ టు ద చెస్ట్. అబ్జర్వ్ చేయండి. ఇన్హేల్ చేస్తూ నెక్ అప్, ఎగ్జేల్ చేస్తూ చిన్ టు ద చెస్ట్. ఇన్హేల్ చేస్తూ నెక్ అప్, ఎగ్జేల్ చేస్తూ చిన్ టు ద చెస్ట్. ఇన్హేల్ చేస్తూ నెక్ అప్, ఎగ్జేల్ చేస్తూ చిన్ టు ద చెస్ట్. సెంటర్కి వచ్చేయండి. మీరు ఇవి ప్రాక్టీస్ చేసినప్పుడు మీ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. హ్యాండ్స్ అనేవి సింపుల్ ఓపెన్ పామ్స్లోనే పెట్టుకోవచ్చు, లేకపోతే చిన్న ముద్రలోనే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇదే వేరియేషన్ని ఇప్పుడు మనము డైనమిక్ వేరియేషన్లో ప్రాక్టీస్ చేసాం. అంటే డైనమిక్ అంటే సింపుల్గా మూమెంట్ ఎక్కువ ఇచ్చేది. ఇప్పుడు మనం స్టాటిక్ దాంట్లో ప్రాక్టీస్ చేద్దాం. స్టాటిక్ దాంట్లో ఏంటంటే సింపుల్గా పైకి స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయండి 5 కౌంట్. సెంటర్కి రండి. ఇక్కడి నుంచి పైకి చూస్తూ హోల్డ్ చేయండి. 1 2 3 4 5. ఎక్సలెంట్. మెల్లిగా చిన్న చెస్ట్కి పెట్టుకోండి, హోల్డ్ చేయండి. 1 2 3 4 5. ఎక్సలెంట్. సెంటర్కి రండి. ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనం రెండో వేరియేషన్ ప్రాక్టీస్ చేద్దాం. దీన్ని మనం సైడ్ స్ట్రెచ్ అంటారు. ఇప్పుడు మనం నెక్ని సైడ్కి స్ట్రెచ్ చేస్తూ మళ్ళీ సెంటర్కి వస్తాం, సైడ్కి స్ట్రెచ్ చేస్తూ సెంటర్కి వస్తాం. ఇక్కడ ఇన్హేల్ చేస్తూ సెంటర్లోకి రావాలి, ఎగ్జేల్ చేస్తూ సైడ్కి వెళ్ళాలి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్కి రావాలి, ఎగ్జేల్ చేస్తూ సైడ్కి వెళ్ళాలి. సింపుల్గా మీ ఫ్లెక్సిబుల్ పొజిషన్లో కూర్చోండి. ఇక్కడి నుంచి ఇన్హేల్ చేస్తూ సెంటర్కి రండి, ఎగ్జేల్ చేస్తూ రైట్కి వెళ్ళండి. ఇన్హేల్ చేస్తూ సెంటర్కి రండి, ఎగ్జేల్ చేస్తూ లెఫ్ట్కి వెళ్ళండి. ఇన్హేల్ చేస్తూ సెంటర్కి రండి, ఎగ్జేల్ చేస్తూ రైట్కి వెళ్ళండి. ఇన్హేల్ సెంటర్, ఎగ్జేల్ లెఫ్ట్. ఇన్హేల్ సెంటర్, ఎగ్జేల్ రైట్. ఇన్హేల్ సెంటర్, ఎగ్జేల్ లెఫ్ట్. ఇన్హేల్ సెంటర్, ఎగ్జేల్ రైట్. ఇన్హేల్ సెంటర్, ఎగ్జేల్ లెఫ్ట్. Inhale center, exhale right. Inhale center, exhale left. Excellent. స్లోగా సెంటర్కి రండి. ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ మీరు నెక్స్ట్ స్ట్రెచెస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి కళ్ళు మూసుకునైనా చేయొచ్చు, లేకపోతే కళ్ళు ఓపెన్ చేసుకునైనా చేయొచ్చు. అది మీ ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు మనము డైనమిక్గా ప్రాక్టీస్ చేసాం కదా, ఇప్పుడు మనం స్టాటిక్గా ప్రాక్టీస్ చేద్దాం. సింపుల్గా నెక్ని సైడ్కి స్ట్రెచ్ చేసుకోండి, హోల్డ్ చేయండి 5 కౌంట్. 1 2 3 4 5. ఎక్సలెంట్. సేమ్ వేలో సెంటర్కి రండి, ఎగ్జేల్ చేస్తూ లెఫ్ట్కి రండి, హోల్డ్ చేయండి. 1 2 3 4 5. సూపర్. సెంటర్కి రండి. మన పొజిషన్ హోల్డ్ చేసినప్పుడు మన బ్రెత్ని హోల్డ్ చేయక్కర్లా. బ్రెత్ అనేది నార్మల్గా ఇన్హలేషన్ ఎగ్జలేషన్ చేసుకుంటే చాలు. ఇప్పుడు మనము 2 స్ట్రెచెస్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనము 3వ స్ట్రెచ్ని కంప్లీట్ చేద్దాం. దీన్ని
టార్టైస్ మూమెంట్ అంటారు. ఈ మూమెంట్లో ఏంటంటే నేను ఇప్పుడు సైడ్కి కూర్చుంటున్నాను మీ ఫ్లెక్సిబిలిటీకి చూపిద్దామని. సో ఈ పొజిషన్లో జస్ట్ మీకు అబ్జర్వ్ చేయడం కోసం ఇక్కడ నుంచి చూడండి, మన నెక్ని బాడీ అంతా ఫిక్స్డ్ పొజిషన్ ఉంటుంది, నెక్ని ఫార్వర్డ్గా బ్యాక్వర్డ్గా స్ట్రెచ్ చేసుకోవాలి. చూడండి, ఎగ్జలేషన్, ఇన్హలేషన్, ఎగ్జలేషన్, ఇన్హలేషన్, ఎగ్జలేషన్, ఇన్హలేషన్, ఎగ్జలేషన్, ఇన్హలేషన్, ఎగ్జలేషన్, ఇన్హలేషన్, ఎగ్జలేషన్, ఇన్హలేషన్. సూపర్. మెల్లిగా రిలాక్స్ అవ్వండి. ఇలాగా 5 కౌంట్ పాటు ప్రాక్టీస్ చేయండి. మనం ఇప్పుడు 4వ వేరియేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చేసేది సైడ్ స్ట్రెచ్చే, కానీ ఇయర్స్ టు షోల్డర్ స్ట్రెచ్. సో సింపుల్గా చూడండి, మీ నెక్ని స్ట్రైట్ పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఒక హ్యాండ్తో నెక్ని సైడ్ నుంచి స్లోగా ఇయర్ని షోల్డర్ వరకు పుష్ చేయండి. 1, సూపర్. మెల్లిగా 2, మీరు హ్యాండ్తో ఫ్లెక్సిబుల్గా చేయలేరు అనుకుంటే సింపుల్గా కూడా చేసుకోవచ్చు. 2, 3, 4, 5, సూపర్. మీరు ఇక్కడ ఇదే సైడ్ లెఫ్ట్ సైడ్ చేయండి. ఇన్హేల్ సెంటర్, 1, 2, 3, 4, 5, సూపర్. చాలా జెంటిల్గా ఇప్పుడు సైడ్ వైపు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. స్టాటిక్ మూమెంట్, 1, 2, 3, 4, 5. సెంటర్కి రండి. సేమ్ వే, 1, 2, 3, 4, 5. ఎక్సలెంట్. స్లోగా ఇన్హేల్ చేస్తే ఎగ్జేల్ చేస్తే సెంటర్కి రండి, ఇన్హేల్ చేస్తే ఎగ్జేల్ చేస్తే సెంటర్కి రండి. సూపర్. మనం ఇప్పుడు 5వ వేరియేషన్ ప్రాక్టీస్ చేద్దాం. ఈ 5వ వేరియేషన్ ఏంటంటే 180 degrees రొటేషన్ ఆఫ్ ద నెక్. మనకేంటంటే చాలామంది మీకు నెక్ ఇష్యూస్ ఉంటే కంప్లీట్గా 360 degrees రొటేషన్ నెక్ స్ట్రెచెస్ చేయొద్దు, ఓన్లీ 180 degrees. సో ఎలా అంటే ఈ షోల్డర్ నుంచి ఈ షోల్డర్కి, తర్వాత ఈ షోల్డర్ నుంచి బ్యాక్ సైడ్ షోల్డర్కి 180 degrees రొటేషన్ చేద్దాం. సో జస్ట్ అబ్జర్వ్ చేయండి. సింపుల్గా నెక్ని రైట్ షోల్డర్కి దగ్గర తీసిరండి. రైట్ షోల్డర్ నుంచి సింపుల్గా లెఫ్ట్ అబ్జర్వ్ చేయండి. రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్. యూ కెన్ జస్ట్ అబ్జర్వ్ చేయండి. రైట్ టు లెఫ్ట్. సూపర్. కమ్ ఆన్. 3, 3, 4, 4, 5 and 5. సూపర్. సెంటర్కి రండి. ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. సో ఇలాగా 180 degrees రొటేషన్ రైట్ షోల్డర్ నుంచి లెఫ్ట్, లెఫ్ట్ నుంచి రైట్కి మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫైనల్ది ప్రాక్టీస్ చేస్తాం. మనకి నెక్ స్ట్రెచెస్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయండి, కానీ మనకి ఏవైతే ఫ్లెక్సిబుల్లో అవే ప్రాక్టీస్ చేసుకుంటాం. ఇప్పుడు ఫైనల్ది ప్రాక్టీస్ చేద్దాం. ఇదేంటంటే చూడండి, మీరు 1 హ్యాండ్తో నెక్ని రైట్ సైడ్కి పుష్ చేస్తారు, కానీ మీ ప్రెజర్ని లెఫ్ట్ సైడ్ నుంచి ఇస్తారు. సో ఇప్పుడు చూడండి, నేను రైట్ సైడ్కి హ్యాండ్ని పుష్ చేస్తాను, సేమ్ టైం లెఫ్ట్ సైడ్కి ప్రెజర్ని ఇస్తాను. జస్ట్ చూడండి, ఇక్కడ టైట్గా హోల్డ్ చేయడం. 1, 2, 3, 4, 5. సూపర్. సేమ్ హ్యాండ్తో నేను ఒక సైడ్ పుష్ చేస్తున్నాను, కానీ నెక్ మజిల్తో ఆపోజిట్ సైడ్ పుష్ చేస్తున్నాను. జస్ట్ చూడండి, 1, 2, 3, 4, 5. సూపర్. వన్స్ రిలాక్స్ అవ్వండి. ఇది లాస్ట్ వేరియేషన్. మనకి ఇలాగ నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ మనము ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ ప్రాక్టీస్ వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి, ఇక్కడ పూర్ పోస్చర్ ఉన్నది డెవలప్ అవుతుంది, ఇక్కడ నెక్ స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది, ఇక్కడ మజిల్ పవర్ అనేది పెరుగుతుంది. దీని అంతటి ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు కంప్లీట్గా నెక్ ఇష్యూస్ నుంచి సింపుల్గా రిలీఫ్ పొందొచ్చు. ఈ ప్రాక్టీస్ని మీరు రెగ్యులర్గా 3 నుంచి 5 కౌంట్ల పాటు ఒక 3 సెట్లు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. చాలా స్లోగా ప్రాక్టీస్ చేయండి, జెంటిల్గా ప్రాక్టీస్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.